మీ అందరికీ నా వల్లాల్ సలాం. నేను మీ ఇద్దరం కావచ్చు అనారోగ్య సమస్యలతోటి బయటికి రావడం జరిగింది. దాంతోపాటు కగార ఆపరేషన్ దాడి కొనసాగుతున్నది. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా జనజీవన స్రవంతులకు రండి అనేది పిలిపించారు. అట్లాగే రేవంత్ రెడ్డి సారు కూడా నక్సలైట్ మానదమ్ములే అనేది కూడా మాట్లాడాడు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకుండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితి లోపల కగార ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలం లోపల నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు, ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి లోపల మేము జనంలోకి వచ్చి ప్రజల్లోపటికి వచ్చి పని చేయాలని అనుకుంటున్నాం. రేపు ప్రజల మధ్యనే పనిచేస్తాం. ఇప్పుడు నేను ఉదాహరణకు నేనున్నా 1980 ఏప్రిల్ లోపల నేను రిక్రూట్ అయిన పార్టీ లోపలికి. అంటే గత 45 సంవత్సరాల కాలంగా ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను. రేపు కూడా ప్రజల కోసం నేను ఉంటా, పనిచేస్తా. రేపు మన ఆచరణ గీటరాయి. నేను ఎలాంటి ఆశించలేదు ఇప్పటికీ. పీడిత ప్రజల కోసం నేను అంకితమై పనిచేసిన, రేపు కూడా ప్రజల కోసం నేను ఈ ప్రజల మధ్య తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి నేను పనిచేస్తాను. మేమిద్దరం కూడా అంతే. ఇంకొంతమంది చాలామంది వచ్చింది. కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనినిజం మావోయిజం సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఓడిపోలే, ప్రజల మధ్యలో ఉన్నది. అంటే మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు. ఇలా మేము కొంతమంది చనిపోవచ్చు, కానీ ఈ భావజాలతో పనిచేసే వాళ్ళు రేపు పుట్టుకొస్తారు, ఈ సమాజం నుంచే పుట్టుకొస్తారు. అయితే మీరు హింసా మార్గాన్ని వదిలేసినట్టేనా? హింసతోటి సాధిస్తాం అనుకున్న మార్గాన్ని వదిలేసినట్టేనా? మేము ప్రజల మధ్య పనిచేయాలనుకుంటున్నాం, ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేయాలనుకుంటున్నాం. పరిస్థితులు మారినాయి. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మేము పనిచేయాలని పార్టీ ఆలోచిస్తున్నాం. అంటే పార్టీలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయంటారు కదా, ఆ విభేదాలు ఏంటివి, అసలు ఏం జరుగుతుంది పార్టీలో? ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి అనుకున్నప్పుడు అవన్నీ ఇప్పుడు లోతుగా అంటే పార్టీ మీకు అందరికీ తెలుసు, మీడియా లోపల చీలిక వచ్చింది క్లియర్. పార్టీ లోపల అంతర్గతంగా చీలిక వచ్చింది క్లియర్. కాబట్టి ఆ విషయాలు ఇప్పుడు ఇక్కడ చెప్పలేను. రేపు నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు నేను పిలుస్తా, మీరు రండి, నేను మాట్లాడతా. దేవ్జీ అయింది. సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నవాళ్ళు ఎన్నుకున్నారు అతన్ని. ప్రస్తుతం తిప్పరి తిరుపతి క్లియర్. మరి మావోయిస్ట్ నుంచి బయటకు వచ్చిన వదలవని చెప్పిన దాని మీ స్పందన ఏంటి? బయటకు వచ్చి లింగిపోవడం వదలవని చెప్పేసి కొన్ని ప్రకటనలు వస్తుంది, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు పార్టీలో చీలిక వచ్చింది, వాళ్ళకి చీలిక వచ్చింది కాబట్టి ఎవరి మార్గంలో వాళ్ళ మార్గం వాళ్ళు ఎంచుకున్నారు. మా మార్గం మేము ఎంచుకున్నాం. నేను మాత్రం సిపిఐ మావోయిస్ట్ పార్టీ లైన్ని నేను సమర్థిస్తున్నాను. దేవ్జీని సపోర్ట్ చేస్తున్నాను, సోల్ని వ్యతిరేకిస్తున్నాను అంతే. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన మీకు నచ్చిందంటారు? పార్టీకి అప్పగించచ్చు. గారు ఇప్పుడు మీరు ప్రజల కోసం పనిచేస్తానని చెప్తున్నారు. మావోయిస్ట్ పార్టీ వెనకాల ఉన్నారని మీరు భావిస్తున్నారా? గత 15 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ కానీ ఇతరత్ర చూస్తుంటే మావోయిస్ట్ పార్టీలో చేరడానికి ఎవరూ వెళ్ళలేదని చెప్పేసి డీజీపీ గారు చెప్పారు. వాస్తవం కూడా అదే విధంగా ఉంది. ఇంకా ప్రజలు పార్టీకి అండగా ఉన్నారని మీరు భావిస్తున్నారా? మాకు కూడా ప్రజల మధ్య పనిచేసే క్యాడర్ ఉన్నారు. మేము పనిచేస్తాం, మా శక్తి మేరకు మేము పనిచేస్తాం, మా ఐడియాలజీతో పనిచేస్తాం. మా ఐడియాలజీ ఉన్నది, దేశం అంతటా ఉన్నది. ఐడియాలజీ తోటి మేము పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తాం.